ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎక్కడా ఎవరూ చేయనటువంటి పనులు చేస్తాడు. ఆ పనులు చేయడంలో ఆయనకే దిట్ట. ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజలు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక 10 నిమిషాలు ఈ విషయాలు గమనించాలని కోరుతున్నా. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ అనేది వాయిస్ ఫర్ వాయిస్లెస్, హోప్ ఫర్ హోప్లెస్. అంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటే మాట లేని, ప్రశ్నించలేని ప్రజల గొంతుకకై ప్రశ్నించడం. హోప్ ఫర్ హోప్లెస్ అంటే నమ్మకం లేని ప్రజలకి నమ్మకాన్ని కలిగించడం ప్రతిపక్ష పాత్ర. కానీ ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎట్లున్నాడంటే, నేను 40 ఏళ్ళ వయసు నాది, నేను ఇంతవరకు గత 10 సంవత్సరాల నుండి గమనించింది ఏంటంటే, ఎవరైనా డబ్బులు లేకపోతే ఆస్తులు అమ్ముకునే వాళ్ళని చూసినాం. పిల్లల చదువులు ఫీజులు కట్టలేకపోతేనే, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే తాలిబొట్లు అమ్ముకునే వాళ్ళని చూసినాం. వ్యవసాయంలో నష్టాలు వచ్చి వ్యవసాయం జరగకపోతే వ్యవసాయం కోసం కూడా ఇంటి దగ్గర ఉన్న పశువులను కానీ గొర్రెలను కానీ అమ్ముకునే వాళ్ళని చూసినాం. లాస్ట్కు డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. రక్తాన్ని కూడా లాస్ట్కు బతకలేక 1000కో 2000కో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా లాస్ట్కు కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కూడా కొందరు శరీరాన్ని కూడా అమ్ముకున్నారు. అవయవాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ రాచమల్లి ప్రసాద్ అనే వ్యక్తి వాయిస్ ఫర్ సేల్ పెట్టినాడు. అంటే తన మాటని, తన ప్రెస్ మీట్లని లెక్కకు అమ్ముకుంటున్నాడు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలా. దీనికి నేను క్లియర్గా ఉదాహరణ చెప్తాను. రాచమల్లి ప్రసాద్ అనే వ్యక్తి ప్రొద్దుటూరులో హిస్ వాయిస్ ఈజ్ ఫర్ సేల్, అమ్మకానికి ఉందన్నమాట. దేనికి అమ్మకానికి ఉందంటే, ప్రెస్ మీట్లు పెట్టినా, ఆఫీసుల కాడికి పోయి ధర్నాలు చేసేది, సాయంత్రం అయ్యాలకల్లా వాళ్ళని పిలిపించుకోనో వాళ్ళు వస్తేనో పొట్లం తీసుకోవడం, ప్రెస్ మీట్లు ఎత్తేయడం. చిన్న ఉదాహరణ, మహర్షి విద్యా సంస్థల్ని నేను హైకోర్టుకు పోతాండా అని మీ అందరి మీడియా సోదరుల సమక్షంలో అందరూ ప్రొద్దుటూరు ప్రజలు వినేటట్లుగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినాడు. నేను పిల్లేస్తాండా, వేస్తా ప్రవీణ్, నువ్వు పోరాడు, నీకు 1 2 కోట్లు ఇస్తే నువ్వు సర్దుకోవాకని నాకేం మంచి సలహా ఇచ్చి పిల్లి వేస్తానా అని ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు పిల్లి వేయకుండా నెక్స్ట్ రోజో వంగల నారాయణ రెడ్డిని పిలిపించుకొని డబ్బులు సెటిల్ చేసుకొని దాన్ని ఊసేలేదు. ఇటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ఎట్లుందంటే, ప్రెస్ మీట్ పెడతానే సాయంత్రానికి పొట్లం పడితే ఐష్యూ క్లోజ్. నేను క్లారిటీగా ప్రెస్కు వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేవయా, డిఏడబ్ల్యూ కాలేజ్ కూడా 1000 మార్చి స్కూల్ వేస్తాననేందుకు నేను స్వాగతిస్తాను. 1000 నేను కూడా దాన్ని నిలబెట్టేదానికి నేను వేస్తాను, నేను పోరాడతా అని చెప్పి 2 రిట్లు వేయమని చెప్తే అవి మాట్లాడు. లాస్ట్కు ప్రొద్దుటూరులో రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్. ఏం 100,000 కోట్లు సంపాదించినవే? క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యక్రమాలు, భూ కబ్జాలు, ఇష్టం వచ్చినన్ని చేసి 1000 కోట్లు సంపాదించినావు. ఇంకా నీకు డబ్బాష సావలేదా? ఏం చేసుకుంటావు? ఇంకా కుప్పలు డబ్బు వేసుకొని ఇంట్లో ఏం చేస్తావు? డబ్బు కోసం ప్రెస్ మీట్లు, రహస్య మిత్రులతో చీకటి ఒప్పందాలు, ప్రెస్ మీట్ పెట్టడం, పొట్లం మాట్లాడుకోవడం. ఏంది ఇది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు? మళ్ళా ఆయన ముద్దుల బామర్ది బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు, ఆయన మాట్లాడతా, ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్, ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు. ఎస్, ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్నా. ఒక్క స్టేట్మెంట్ ఈ ప్రవీణ్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన నేను. ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం, మా చేత కావడంలే. నువ్వు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు, 10 నుంచి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని. మీ బావ 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు, కానీ 11 సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరపున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ, మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ, వైస్ చైర్మన్ నువ్వు, ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్ మిల్లు కాజాన్న, మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినావే ప్రవీణ్ అన్నావు. ఎస్, నేను నిన్ను ఒప్పుకుంటానా బంగారెడ్డనా? చేసిన. ఎందుకు చేసిన? ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసిన. నువ్వు చైర్మను, నీ ఇంకొక వైస్ చైర్మను, నీ కౌన్సిలర్లు, మీ బావ, మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయడానికి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా. చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా. ఒప్పుకో, మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి, నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం, నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము, మా చేత కాదని చెప్పు, చేస్తా. అది కూడా చెప్పు, ఏమేమి చేయాలో చెప్పు, చేస్తా. ప్రొద్దుటూరు ప్రజల కోసం చేస్తా, నువ్వు చెప్తానావని కాదు. నీ పాత్రను కూడా
నేనే పోషించాలా? ఏది జరిగినా ఇప్పుడు ఏమైనావు ప్రవీణ్, అదేం చేసినావు ప్రవీణ్ అంటున్నావు? చెప్పు. మీ బావకు అయ్యా నాకు మా బావకు చేత కాదు, మేము గొంతు అమ్ముకుంటున్నాం, మేము ప్రెస్ మీట్ పెట్టేది ఓన్లీ మాకు పొట్లం అందేదానికి, మాకు అసాంఘిక కార్యక్రమాలు జరుపుకునేదానికి, మాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి, మాకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి, మేమంతా ఇక్కడ ఒకటే, మేమంతా ఊరును పంచుకుంటాం, తింటాం, కోట్లు సంపాదించుకుంటాం, ప్రశ్నించని వచ్చేకల్లా ప్రవీణ్ అంట. నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన, నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు. నేను కౌన్సిలర్ను కాలే, నేను వైస్ చైర్మన్ను కాలే, చైర్మన్ను కాలే, ఎమ్మెల్యేను కాలే, ఎమ్మెల్సీని కాలే. ఏ చిన్న పదవి నేను అలంకరించకపోయినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆకతాలు ఎదిరించిన. ఇప్పుడు మళ్ళా ఎక్కడ పోయినావయ్యా అంట. దసరా అయిపోయినాకు వచ్చి నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి? నువ్వేమన్నా దసరా బుల్లోడు సినిమాకి ఏమన్నా కాదు, వేరే ఊళ్ళోకి పోయి వేరే దేశాలకు ఏమన్నా చూసుకొని దసరా అయిపోయినాకు వచ్చినావా? ఏం వైస్ చైర్మన్ కాదు నువ్వు, చైర్మన్ మీ మనిషి కాదు, ఏం ఆ నుంచి నీకు రాలేవా? బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు? లేదంటే నువ్వు బైక్లో తిరుగుతాండావే, బైక్లో ఏమన్నా పెట్రోల్ లేదా? ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నావే, వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్లా అమ్ముతారా 10 రూపాయలు అడగద్దా? ఆ దాంట్లో పొట్లం ఎత్తుతారు. ప్రశ్న ముందుకు వచ్చి ఏమైనావు ప్రవీణ్, ఏం చేస్తున్నావు ప్రవీణ్ అంట. ఎట్టుంది నీ ఏంది మీది? ప్రతిపక్షంలో నువ్వు, అధికారంలో ఉండే వాళ్ళని ప్రశ్నించాల్సింది నువ్వు ప్రశ్నించు. ప్రతిదానికి నా పేరు ఎత్తుతావు బంగారెడ్డి అన్న. చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. రాజీనామా చేయ వైస్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్ట్. మున్సిపాలిటీలో మీ చేతిలో ఉంది. కమిషనరు ఒకవేళ మీ మాట వినడని నువ్వు చెప్తున్నావు, రైట్, అది అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు, నేను దానికి ఒప్పుకుంటానా? ఏం నీకేం రాలేవా ఆడికి ప్రజల కోసం వచ్చి కూర్చోలేవా? మీ బావని పిలిచికి రాలేవా? రా బావా అని ఎత్తుకొని రావాల్సింది మీ బావను. అవన్నీ చేయకుండా ఏందో ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్, నాకేందో మళ్ళా కొత్తగా అడ్డపేర్లు పెట్టి ప్రవీణ్ అని పిలుస్తావు. నేను పెట్టానుకో బంగారెడ్డి నీ మీద, నీకు అడ్డపేరు పెట్టానుకో ఇంట్లో నుంచి బయటికి రాలేవు, గుర్తుపెట్టుకో. ఈసారి నీకు మర్యాదగా చెప్తాడా, గౌరవంగా పేరుతో పిలిచి పేరుతో మాట్లాడు. నువ్వు ఎవడెవడో అడ్డపేర్లు నాకు పెట్టావు అనుకో, నేను ఆ పేర్లు పెడితే నువ్వు ఇంట్లో నుంచి గడప దాటి బయటికి అడుగు పెట్టలేవు. ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మార్చి స్కూల్ని మళ్ళా మొన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్లి వేయకుండా ఉంటావు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి స్ట్రైట్గా చెప్తానా, నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ మార్చి స్కూలు ఈ 2 పిల్లి వేస్తాడావా వేయలేదా? ఇది ఒక్కటి జవాబు చెప్పు. మిగతా నీకు అధికార లాస్ట్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మగాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతు అమ్ముకుంటాడావు. లాస్ట్కు నువ్వు బతకలేక శరీరం అమ్ముకునే వాళ్ళకంటే దిగజారిపోయి డబ్బుల కోసం గొంతు అమ్ముకొని ప్రెస్ మీట్లు పెట్టే మీరు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా? మళ్ళా నాకు నీతులు చెప్తావా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా, మార్చి స్కూల్ది డిఏడబ్ల్యూ కాలేజ్ది మీరు పిటిషన్ వేస్తున్నారా వేయడం లేదా? అదొక్కటి చెప్పండి. ఇంకొక 10 రోజులు వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు. నేను ప్రజల పక్షాన ఉంటా. ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి అన్న నేను ఒక స్టాండర్డ్ సెట్ చేసిన ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని, కనీసం ఆ లైన్లో ఉన్న ఫాలోగా, లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ నేను మా బావ మేమందరం విఫలమైనామా ప్రవీణ్ రెడ్డి, నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి, ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు. నేను ఎప్పుడూ ప్రొద్దుటూరు ప్రజల కోసం సిద్ధంగా ఉంటా. ఇంకొకసారి ప్రెస్ మీట్లలో అడ్డపేర్లు పెట్టి కానీ ఇంకొకటి కానీ పెట్టి మాట్లాడినారంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి చెప్తానా, బంగారెడ్డి గారికి చెప్తానా, మాట్లాడే కొందరు శంశాలకు చెప్తాడా, నేను పేర్లు పెట్టి నేను అల్లరి చేస్తే మాత్రం మీ ఇళ్లలో నుంచి వాకిలి దాటి ఇట్లా బయటికి రాలేరని చెప్పేసి చెబుతా. సంస్కారవంతుని కాబట్టి మీకు గౌరవంగా చెప్తానా. ఇంతటితో దాన్ని మానుకొని పద్ధతిగా ఉండాలా. బంగారెడ్డి మున్సిపాలిటీలో కూర్చొని ఏడాడ లెక్కలు రావాలా, ఎవరు పిటిషన్లు పెడితే లెక్కలు తెచ్చుకోవాలా, ఏ దానిలోకి ఏం చేసుకోవాలా, వర్కులు వస్తే కనుక ఎవరెవరు చీకటి మిత్రులు ఎట్ట పంచుకోవాలి, ఇవన్నీ మానుకొని వచ్చి నువ్వు ధర్నా చేయి బంగారెడ్డి. నేను కాదు చేయాల్సింది. తెలుసుకొని మట్టసంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.